కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రైట్, మా ప్రతినిధి క్రాంతి జాయిన్ అవుతూ ఉన్నారు, మనకి ప్రసన్న జాయిన్ అవుతున్నారు విజయవాడ నుంచి. ప్రస్తుతం కందుల దుర్గేష్ మాట్లాడినటువంటి మాటలను చూసాం. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు, వారు కలుస్తామన్నారు, కలవబోతూ ఉన్నాం, వాళ్ళు ఏం చెప్తారనేది విని దాన్ని ముఖ్యమంత్రికి అలాగే ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతున్నారు. ప్రసన్న, ఇందాక మీరు ప్రసాద్ గారితో మాట్లాడారు, ప్రొడ్యూసర్, అలాగే ఇంతకుముందు మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు చూసాం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే ఈ సమస్య అనేది మొత్తం ఓవరాల్గా కనపడుతూ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రులను కలవడంలో ఎట్లాంటి రీజన్ కనపడుతోంది? ప్రసాద్ చెప్పిన దాంట్లో మనకి, ప్రొడ్యూసర్ ప్రసాద్ చెప్పిన దాంట్లో మనకి క్లారిటీ కనపడడం లేదు. మంత్రి కందుల దుర్గేష్ చెప్పిన దాంట్లో ఆయనకు షెడ్యూల్ ఉన్నట్టు కనపడలేదు. అంటే ఎందుకు వస్తున్నారు, ఏ ఎజెండాతో వస్తున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనేది మంత్రి గారికి కూడా ఇన్ఫర్మేషన్ లేనట్టుగా తెలుస్తుంది. ఏంటి, ఎట్లాంటి చర్చలు జరగబోతూ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సంబంధించి ఎట్లాంటి ఫలితాలను ఆశిస్తోంది సినిమా ఇండస్ట్రీ? అంటే యాక్చువల్గా ఇక్కడ రెండు విషయాలు మనం ప్రధానంగా చర్చించుకోవచ్చు. నెంబర్ 1 ఏంటంటే సినీ కార్మికులు ప్రస్తుతం వాళ్ళు డిమాండ్స్ కోసం సమ్మె చేస్తున్న పరిస్థితి, లేకపోతే షూటింగ్స్ కొంత అంతరాయం కలుగుతున్న పరిస్థితి. హైదరాబాద్లో వరుసగా సినీ నిర్మాతలు భేటీ జరిపారు, వాళ్ళకి ఏదో 3 దశల్లో ఇస్తామని చెప్పారు, ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రాని పరిస్థితి అయితే కనిపిస్తోంది. దానికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ మంత్రితో చర్చించడానికి వచ్చామని నిర్మాత ప్రసాద్ మనతో మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. కందుల దుర్గేష్ కూడా వాళ్ళు సడన్గా వస్తా ఉన్నారు, ఒక టైం ఇచ్చి రమ్మన్నామని ఒక యాంగిల్ చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సినీ ప్రముఖుల భేటీ చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉంటుంది, ముఖ్యమంత్రితో అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సినీ ప్రముఖులు కలుస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అపాయింట్మెంట్ కూడా యాక్చువల్గా లాస్ట్ మంత్ జూన్ ఎండింగ్లోనే ఫిక్స్ అయింది. మళ్ళీ వాళ్లే సినీ ప్రముఖులు ప్రస్తుతం మనం షూటింగ్లో బిజీగా ఉన్నామని ఒక ఇన్ఫర్మేషన్ పంపించడం, అదే సమాచారాన్ని బయటికి రావడంతో ఆ భేటీ కూడా వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు సడన్గా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా మనం చూసాం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ ప్రముఖులు, సినీ నిర్మాతల మీద కొంత అసంతృప్తి, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ నిర్మాత కూడా వచ్చి చంద్రబాబును కనీసం ముఖ్యమంత్రి హోదాలో విష్ చేయలేదు, అదేవిధంగా సినీ పరిశ్రమకు సంబంధించి ఇక్కడికి వచ్చి రాలేదు అని చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత మీటింగ్ పెట్టుకోవడం క్యాన్సిల్ అవడం కూడా జరిగింది. మళ్ళీ ఇప్పుడు సినీ కార్మికుల సమస్యలు తెర మీదకి రావడంతో సినీ ప్రముఖులు ప్రస్తుతం వచ్చారు. అయితే ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం, అసలు ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి సినీ పరిశ్రమ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఒక 60% పైగా షూటింగ్స్ ఇక్కడ జరుగుతాయి కాబట్టి దానికి సంబంధించి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం సమావేశం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసన్న.